నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. బురద రోడ్ల కారణంగా ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపు తప్పి పొలంలోకి ఒరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దిగుట్ట నుండి ఓ స్కూల్ వ్యాన్లో విద్యార్థులను ఉదయం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు బురద రోడ్లు కారణమని స్థానికులు చెబుతున్నారు. బురద రోడ్లపై టైర్లు స్లిప్ అవుతున్నాయని, ఇకనైనా అధికారులు, నేతలు గ్రామీణ రోడ్లను బాగు చేయాలని జనం కోరుతున్నారు. ఇవాళ ఈ రోడ్డు పరిస్థితితోనే ఇవాళ ఇటు వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి రోడ్డు మా మండలం లోపల ఎక్కడ కూడా లేని అటువంటి పరిస్థితి ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అధికారులు దీన్ని ఈ రోడ్డు యొక్క పరిస్థితి మాత్రం ఇట్లా చేయకుండా మాత్రం బాగా ఉండదు. ప్రజాప్రతినిధులు లేనందున అధికారులు రోడ్డు బాగు చేయాలని గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి కోరడం జరిగింది. సిటీ న్యూస్ కథనానికి మానవతావాదులు స్పందించారు. సుల్తానాబాద్లోని జవహర్ నగర్లో అనారోగ్యంతో ఇటీవల శ్రీనివాస్ అనే వడ్రంగి చనిపోయాడు. తండ్రి మృతితో 2 పిల్లలు అనాథలయ్యారు. ఈ అనాథ పిల్లలను ఆదుకోండి అని సిటీ న్యూస్ కథనానికి మనసున్న మహారాజులు తోచిన సాయం చేస్తూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. శ్రీవాణి విద్యా సంస్థల డిగ్రీ విద్యార్థులు కరస్పాండెంట్ విజయ్ కుమార్ 5,000 రూపాయల నగదును అనాథ పిల్లలకు అందించారు. నేనున్నానంటూ విజయ్ కుమార్ మాధవికి ఉన్నత విద్య డిగ్రీ చదువును ఉచితంగా అందిస్తామన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలైన విషయాన్ని మా విద్యార్థులు సిటీ కేబుల్ న్యూస్ ద్వారా గమనించి వాళ్ళ విద్యార్థులే వాలంటరీగా స్పందించి ఉడతా భక్తిగా వాళ్ళు ప్రతి విద్యార్థి మా కళాశాలలోని విద్యార్థులందరూ కొందరు కొద్దిగా అమౌంట్ జమ చేసుకొని, అదేవిధంగా మా మేనేజ్మెంట్ సహాయంతో ఇంకొద్దిగా దానికి అమౌంట్ యాడ్ చేసేసి ఆ కుటుంబానికి ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలో మా కళాశాల కరస్పాండెంట్ విజయ్ కుమార్ సార్ మాట్లాడుతూ ఆ అమ్మాయికి ఫ్యూచర్లో డిగ్రీ కళాశాల స్థాయి విద్యను కూడా పూర్తిగా కళాశాల నుండి ఉచితంగా అందజేయడం చేస్తామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. శ్రీవాణి కాలేజ్ విద్యార్థులందరం కలిసి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలనేసి కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సిటీ న్యూస్ తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని తెలిసి మేము శ్రీవాణి కాలేజీలో సీనియర్గా ఒక బాధ్యత వహించి డబ్బులు కలెక్ట్ చేద్దామని చెప్పగానే మా స్టూడెంట్స్, జూనియర్స్ అందరూ మాకు సహకరించినందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. సుల్తానాబాద్ మండలం చిన్నకలవల దగ్గర ఒక ట్రాక్టర్ను వెనుక వైపు నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలు కాగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో సివిల్ ఆసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేసి కరీంనగర్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ నుంచి ఇంటే కట్టు ఇటు చుట్టిగా బ్రోయ్ కాల ట్రాక్టర్ టైర్ ఒక గంట సేపు ఆయన కాలు ఇట్లా नीचा था उसने वो जो कपड़ा खरीदने में भी 2 दिन से काम స్పీడ్గా వస్తున్న ఒక డీసీఎం వ్యాన్ వచ్చి ఈ ట్రాక్టర్ని గుద్దుకోవడం వల్ల అయితే దాని కింద కూర్చున్న ఈ ఒరిస్సా వాళ్ళకు తగలడం వల్ల ఒక అతనికి ట్రాక్టరు వీళ్ళ మీదకి ఎక్కేసి ఒక అతనికి కాలు మొత్తం నుజ్జు అయిపోయింది. అతను ఒక గంట సేపు ఆ ట్రాక్టర్ కిందనే కాలుతో నొప్పి బాధతో భరించలేవు. గంట సేపు అక్కడనే కొట్టుమిట్లాడాడు. అదే 20 మందిని కలిసి ఈ సహాయక చర్యలు చేపట్టి అందుసపట్ల ఈ పోలీసు వాళ్ళకు అంబులెన్స్కి ఫోన్ చేసి సుల్తానాబాద్ మండలం నీర్కులలో పలు పార్టీల నుండి వైఎస్ఆర్సీపీలో మండల కన్వీనర్ గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేరారు. కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కుర్చీలు వేసుకొని కూర్చో, కుర్చీలు వేసుకో. వైఎస్ఆర్ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనందున ప్రభుత్వ వ్యతిరేక
వ్యతిరేకంగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది. ఈరోజు కరెంటు విషయం కానీ మందు బస్తాల విషయం కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళ పదవుల కోసం పదవులు కాపాడుకునే అందుకు ఢిల్లీ అటు ఇటు తిరిగే వరకే వాళ్ళకు ఆలైతం తప్ప రైతులను పట్టించుకొని రైతులకు కరెంటు ఇచ్చుడు మందు బస్తాలు ఇచ్చుడు కానీ ఇలాంటివి చేయకుండా ముద్దు నీడపోతుంది గవర్నమెంట్. ఫీజు రీఎంబర్స్మెంట్ను కొనసాగించాలంటూ విద్యార్థి జేఏసీ సుల్తానాబాద్లో రాస్తారోకో చేశారు. రాజీవ్ హైవేపై ధర్నా చేశారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కౌన్సిలింగ్ ఫీజు విషయంలో కేవలం విద్యార్థులకు 35,000 రూపాయలు మాత్రం చెల్లిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి 35,000 చెల్లించడే కాదు, ఏదైతే విద్యార్థికి కౌన్సిలింగ్ ఫీజు ఎంతైతే ఉందో కాలేజీలో కట్టే ఫీజు మొత్తం కూడా ప్రభుత్వం భరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం రాను రాను పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతూ ఉంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ని ఎత్తివేయాలని చెప్పి ఒక కుంటిసాకు చెప్తూ ఈరోజు కేవలం 35,000 రూపాయలు చెల్లిస్తాం, దాని తర్వాత విద్యార్థులే బ్యాంకులో లోన్ తెచ్చుకొని చెల్లించుకోవాలని చెప్పి ఒక కుంటిసాకులు చెప్తూ మరి రాబోయే కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ని ఎత్తివేయాలని చెప్పి ఒక కుట్ర పన్నడం జరుగుతుంది. బ్యాంకుల్లో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోసం తమ దృష్టికి వస్తే సత్వరమే పరిష్కరిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ సెబాస్టియన్ అన్నారు. బ్యాంకుల ద్వారా ఎవరైనా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా పలు బ్యాంకులను సందర్శించారు. అంబుడ్స్మెన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక్కడ అంచండి అది కట్టే మీద లోన్ కావాలి. In both the getting their feedback from various customers of banks and adjudicate those complaints in terms of whatever is the scheme provisions. In the work we have done the last few years, I have found that the number of complaint cases from Karimnagar district is very low. Very few complaints we are receiving from Karimnagar district. This is essentially because of the lack of awareness in Karimnagar district about the banking ombudsman scheme and how they can get their grievances resolved. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. రైతులకు 7 గంటల విద్యుత్తును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏడీకి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 31న జరిగే బంద్కు అందరూ సహకరించాలని గుర్రం శ్రీనివాస్ కోరారు. బాగబెట్టి రైతులను పొలాలు పారకుండా చేసుకుంటా రాత్రిపూట ప్రజలకు నిడుదల లేకుండా చేసుకుంటా ఈరోజు ప్రజా వ్యతిరేకంగా పని చేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకోవడం తప్ప ప్రజల గురించి ఆలోచించేది ఏం లేదు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 7 గంటల కరెంటు రైతులకు అందించడం జరిగింది. కానీ ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాత్రి కరెంటు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుంది అన్నది విషయం తెలియకుండా కరెంటు కోతలు పెట్టుకుంటా ఈరోజు కరెంటు లేదు. సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లి అంగన్వాడీ సెంటర్లో ఇదే గ్రామానికి చెందిన కీర్తిశేషులు చీటి రంగారావు జ్ఞాపకార్థం 50 ప్లేట్లను 50 గ్లాసులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.